వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. ఆపరేషన్ ఆకర్ష్ వికటించిందా, వైసీపీ వ్యూహం బెడిసికొట్టిందా? ఆ పార్టీలో జరుగుతోంది చూస్తే ఇవే డౌట్స్. కొద్ది రోజులుగా తాజా మాజీలకు వలవేస్తోంది వైసీపీ. కానీ ఆ పార్టీ పాచక గుంటూరు జిల్లాలో పారలేదు. ముందస్తు ఆలోచన లేకుండా చేసిన ప్రయత్నం ఫలించలేదు. అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే వైసీపీ ఆఫీసు సోమవారం సందడిగా మారిపోయేది. కార్యకర్తల కోలాహలం కనిపించేది. బాణసంచా చప్పుళ్లు వినిపించేవి. ఎందుకంటే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునేందుకు జూలై 13న ముహూర్తం పెట్టుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో, డొక్కా వెనక్కి తగ్గారు. ఏ పార్టీలో చేరదలుచుకోలేదని స్వయంగా డొక్కానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. కొద్ది రోజులుగా వలసలతో మాంచి ఊపు మీదన్న వైసీపీకి డొక్కా ఇచ్చిన షాక్ ఇది. వైసీపీలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్న ఆయనే ఇక ఫ్యాన్ పార్టీలో చేరడం లేదని తేల్చి చెప్పేశారు. అసలు ఏం జరిగింది? వస్తానని చెప్పిన డొక్కా ఎందుకు హ్యాండ్ ఇచ్చారు? డొక్కా వస్తారని కండువాలు రెడీ చేసిన వైసీపీకి ఎందుకు షాక్ ఇచ్చారు? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. గతేడాది ఎన్నికలు ముగిసినప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన డొక్కా వైసీపీలో చేరతానని ఆ పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారట. దీంతో పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు డొక్కాను వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యతల్ని భుజాన వేసుకున్నారని సమాచారం. 2 నెలల పాటు డొక్కాతో చర్చలు కూడా జరిపారట. ఎట్టకేలకు చర్చలు సఫలమై జూలై 13న ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇదిలా ఉండగా డొక్కా రాజకీయ గురువైన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన శిష్యుడితో భేటీ అయ్యారు. అప్పటి వరకు వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్న డొక్కా రాయపాటితో భేటీ తర్వాత తూచనేశారు. వాస్తవానికి డొక్కాను టీడీపీలోకి తీసుకెళ్లేందుకు రాయపాటి చాలా ప్రయత్నాలు చేశారట. కానీ డొక్కా అంగీకరించలేదు. కాంగ్రెస్ లోనే కొనసాగారు. కొన్నాళ్ల క్రితం డొక్కా మనసు ఫ్యాన్ పార్టీ వైపు లాగింది. అందుకే వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. కానీ రాయపాటితో భేటీలో ఏం జరిగిందో డొక్కా మనసు మార్చేసుకున్నారు. వైసీపీలోనే కాదు, ఏ పార్టీలో చేరనని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీలోకి వెళ్లాలని తానే అనుకున్నానంటూ రాలేకపోతున్నందుకు జగన్ అండ్ కోకి ఓసారి కూడా చెప్పేశారు. వాస్తవానికి డొక్కా చేరికపై పార్టీ అధినేత జగన్ మొదట్లో అంత సుముఖంగా లేరట. అయితే పార్టీకి ఏదో విధంగా ఉపయోగపడతారని చెప్పి అధినేతను అంబటి రాంబాబు ఒప్పించారని తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో సీనియర్ అయిన అంబటిపై నమ్మకంతోనే జగన్ డొక్కాను చేర్చుకునేందుకు ఒప్పుకున్నారట. చివరికి డొక్కా యూటర్న్ తీసుకోవడంతో అంబటి సహా అంతా కంగు తిన్నారు. ఆపరేషన్ ఆకర్ష్తో పార్టీని బలోపేతం చేయాలనుకున్న తరుణంలో ఇది ఊహించని పరిణామని లోటస్ పాండ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో చేరాలనుకుంటున్న వారి విషయంలో వైసీపీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి.